వై వీ నీడ్ హగ్. అందరికి ఇష్టమైనదే కదా. హ్యాపీగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఫ్రెండ్స్తో బాగా మన అనుకున్న వాళ్ళు ఉన్నప్పుడు మన యూజువల్గా ఏంటంటే హ్యాపీ హార్మోన్ రిలీజ్ కోసం, ఐ మీన్ డోపమైన్ రిలీజ్ కోసం హగ్ ఇస్తుంటాం. ఈ హగ్ కూడా బెనిఫిట్ ఏంటి, ఎందుకోసం హగ్ అంత ఇదిగా ఉంటుంది? షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా ఫీలింగ్ ఉండాలి కదా, బట్ హగ్ ఇచ్చినప్పుడు మోర్ ఫీలింగ్ ఎందుకోసం వస్తుందంటే, మీ అందరికీ తెలిసినదే కదా, లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది, రైట్ సైడ్ ఉండదు. సో హగ్ ఇచ్చినప్పుడు హార్ట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అవతల వాళ్ళ హార్ట్ మీ రైట్ సైడ్ ఉంటుంది, మీ లెఫ్ట్ సైడ్ ఉన్న హార్ట్ అవతల వాళ్ళకి రైట్ సైడ్ ఉంది. సో ఇద్దరు హగ్లో ఉన్నప్పుడు సైలెంట్గా ఒకరు హార్ట్ని ఒకరు అర్థం చేసుకోగలుగుతారు. బెటర్ ఫీలింగ్, గుడ్ ఫీలింగ్ ఉంటుంది. దీనివల్ల మన బాడీలో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఒక ట్రస్ట్ లేకపోతే ఎవరిని అంత ఈజీగా హగ్ చేయలేం. సో హగ్కి మెయిన్ మ్యాటర్ ట్రస్ట్. మన పిల్లల్ని మనం హగ్ చేసుకున్నప్పుడు ఒక రకమైన ప్రేమ ఉంటుంది, పేరెంట్స్తో ఒక ప్రేమ ఉంటుంది, మదర్ ఇన్ లా, ఇంకా బ్రదర్స్, వీళ్ళందరిని హగ్ చేసుకున్నప్పుడు రకరకాలు ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క హగ్ ఉంటుంది. ఇప్పుడు అంతా పార్టీ కల్చర్ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు హగ్ చేస్తున్నారు, బట్ దానిలో జెన్యున్గా ఉందంటే అనిపించలేదు నాకైతే. బట్ మన క్లోజ్ని అనుకున్న వాళ్ళని హగ్ చేసినప్పుడు, స్ట్రెస్గా ఉన్నప్పుడు ఒక్కసారి హగ్ ఇచ్చి చూడండి, అదన్నీ మొత్తానికి నేనున్నాను అనుకుని మొత్తం ఇట్స్ గాన్, పోవచ్చు అన్నట్టే ఉంది. సో ఈ హగ్ కూడా ఒక మంత్రానే, మన రోజుని జపం చేసినట్టే. రోజుకు ఒక్కసారి అయినా మీకు బాగా కావాల్సిన ఇష్టం ఉన్న వాళ్ళని హగ్ చేసి చూడండి, మీ స్ట్రెస్ డెఫినెట్గా వెళ్ళిపోతుంది. ట్రస్ట్ మీ.